హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ సాయిరామ్ అండి. ఈరోజు నేను పాల ముంజలు చేశానండి. పాలగుండతో తయారు చేస్తారు కదండి, పాలగుండ, పాల పలుకులు అంటారు. వాటితో నేను పాల ముంజలు చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా బాగుంది. ఇగోండి ఇలా వచ్చాయి చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఈ పాల పలుకులు ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. తీసుకొని వాటర్లో ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నానండి ఒక గంట సేపు. ఇది నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీంట్లో వాటర్ మార్చేయాలండి. మార్చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. అలాగా 2 టైమ్స్ చేశాక పక్కన పెట్టుకోవాలి. ఏ కప్పుతోనైతే పాల పౌడర్ తీసుకుంటామో పాల పలుకులు, అదే కప్పుతో 3 కప్పులు పాలు, 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇవన్నీ 3 కప్పులు తీసుకున్నాను నేను. ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఇదిగోండి 1 కప్పు వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేలోపు ఈ పాలగుండలోని వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఈ పాలగుండలో ఉన్న డస్ట్ అంతా పైకి వచ్చేస్తుందండి. అడుగుకి పాలగుండ అనేది ఇలా గట్టిగా అయిపోయి ఉండిపోతుందండి. ఇగోండి ఇలా అయిపోతుంది. ఇది మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి దాన్ని కొంచెం మనం లూజ్గా రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఏ కప్పుతో అయితే పాల పలుకులు తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి. ఈ పంచదార కరిగాక అప్పుడు ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాచీ పౌడర్ వేసానండి. కొబ్బరి ముక్కలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, వదిలేసేయండి. నేనైతే వేసుకున్నాను, మధ్య మధ్యలో తగిలితే బాగుంటుందని. ఈలోపు ఈ పాలగుండ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకున్నాను. చూసారా, ఈ లిక్విడ్ ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలండి. ఇంత పలుచగా ఉంది, ఇది ఎప్పటికి థిక్ అవుతుంది అనుకోకండి. వేరంగానే థిక్ అయిపోతుంది. మన తిమ్మనం లాగండి, మన తిమ్మనం చేసుకుంటాం కదా, అట్లలోకి తిమ్మనం అలాగే సేమ్ ఇది. కాకపోతే అక్కడ వరిపిండి, ఇక్కడ ఇది. నేను ఇందులో మిల్క్ మేడ్ కూడా వేసుకున్నానండి. కుటక గరిటెడు మిల్క్ మేడ్ వేసుకున్నాను స్పెషల్ ఫ్లేవర్ కోసం. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. ఇది వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, అంతేనా. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే అది అడుగంటేస్తూ ఉంటుంది, అడుగుకి మధ్యలో చేరిపోతుంది. చూసారా, ఇంత పలచగా కలుపుకోవాలి. ఇది వేసేస్తాను. ఇంకా ఇంత పలచగా ఉంది, ఇది ఎప్పటికి థిక్ అవుతుందో అనుకోకండి, తొందరగానే అయిపోతుంది. చూసారా, ఒక్కటి ఇంటి పిసరు కూడా లేదు, మొత్తం అంతా కూడా కరిగిపోయింది. అలా కలుపుకోవాలి. ఇలా అది వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అది అడుగంటేస్తూ ఉంటుంది. పౌడర్ అనేది ఉండలు కట్టేస్తూ ఉంటుంది చాలా ఫాస్ట్గా. అది కూడాను సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకండి. ఎందుకంటే పౌడర్ అనేది కుక్ అవ్వదు, ఉండ కట్టేస్తుంది. చూసారా ఎంత వేరంగా త్వరగా థిక్ అయిపోయిందో. చూసారా, ఇలా ఉండాలండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి
ఇంకా దించేసుకోవటమేనండి. నేను ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకున్నానండి. ఈ ప్లేట్లో ఇలా వేసేసుకోవటమే. ఈ ప్లేట్కి సరిపడా వేసుకోవాలి. మిగిలింది మిగతా ప్లేట్లో ఏదైనా ప్లేట్లో వేసుకొని చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. అందరికీ చాలా బాగా నచ్చింది. చూడండి, చందమామలా ఉంది. చూడండి, చేతికి నేను నీళ్ళు రాసుకున్నాను. నీళ్ళు రాసుకొని ఇలా సరి చేస్తున్నాను, అంటే మీదికి బుడగల్లా రాకుండా ఉంటుందని సాఫ్ట్గా చేస్తున్నాను. ఇది ఇప్పుడే వేసాను కనుక చేతికి అంటుకుంటున్నదండి. ఇది చల్లారిపోయింది కొంచెం, అందుకే చేతికి అంటుకోవటం లేదు. ఇది చూడండి అంటుకుంటుంది. ఇదిగోండి, అంతేనండి. చల్లారిపోయాక చాక్కి నూనె కానీ నెయ్యి కానీ రాసి ఇలా పీసుల్లా కట్ చేసుకోవటమేనండి. చిన్నప్పుడు మా నాన్నగారు ఏకాదశి ఉపాసం ఉన్నప్పుడు ఈ పాలగుండ అనేది పాలల్లో కలిపి ఇచ్చేసేదానండి. ఇలాగా పాల మంజుల్లా కాకుండా అలా కలిపి ఇచ్చేసేదాన్ని. ఇది బాడీలో హీట్ కూడా కంట్రోల్ చేస్తుందంటండి. అందుకే ఉపాసాలు గట్టా ఉన్నప్పుడు ఈ పాలగుండ పాయసం అనేది తాగుతూ ఉంటారు. మా నాన్నగారికి చేసి ఇచ్చేదానండి నేను చిన్నప్పుడు. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. బాడీలో హీట్ అనేది చాలా తొందరగా కంట్రోల్ చేస్తుందంటండి ఈ పాలగుండ. చూసారా, ఫైనల్లీ కట్ చేసిన పీసులు ఇలా వచ్చాయి. ఇవి మా అత్తగారికి ఇస్తాను, ఇప్పుడు ఏమంటారో వినండి. ఇవి ఆవిడికి చాలా ఇష్టం అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను అంటున్నారు. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.